హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరి ఇంట్లో ఈ హ్యామర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అవసరం వచ్చినప్పుడు చితక్కొడతాకి లేదా పగలగొడతాకి బాగా ఉపయోగపడిద్ది. అదేనండి, బెల్లం చితక్కొడతాకి, కొబ్బరికాయ పగలగొడతాకి అని అంటున్నా. సర్లేండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను బెంగుళూరు వచ్చినప్పుడు ఇలా బెల్లం తీసుకొస్తాను ఊరు నుంచి. సో ఇదేంటంటే చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని పగలగొడతాకి నేను పడే అవసరం అలా ఇలా కాదు. పప్పు గుత్తులు ట్రై చేశాను, అదైతే ఊడిపోయింది. అండ్ ఒకసారి అమ్మలదస్తతో ట్రై చేశాను, అమ్మలదస్త పగిలిపోయింది. చేతిలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది నా పరిస్థితి. మా హస్బెండ్ ఐకే నుంచి ఈ కిట్ అనేది ఆర్డర్ చేశారు. మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన కొత్తలో దాంట్లో హ్యామర్ ఉందన్న సంగతే మర్చిపోయాను నేను. తర్వాత గుర్తొచ్చింది, అవును ఆ హ్యామర్ ఉంది కదా, దాన్ని యూస్ చేయొచ్చు కదా బెల్లం చితక్కొడతాకి అని. ఇంకా అప్పటి నుంచి అయితే ఎప్పుడు ఈ హ్యామర్ యూస్ చేస్తే బెల్లం ఇలా చితక్కొట్టుకుంటాను. చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ అది గట్టిగా ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కొట్టి చేతి బాగా నొప్పి వచ్చింది. మరీ పొడిగా కాకుండా ఒక మాదిరిగా అయితే కొట్టేసి నేను ఒక బాక్స్ వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను, సో దట్ పాడవకుండా ఉంటుందని. సో నేను ఎప్పుడైనా జావ కాసేటప్పుడు లేదా సగ్గుబియ్యం కాసేటప్పుడు ఇంకా ఒక 2 స్పూన్స్ తీసి వేసుకుంటే సరిపోతుంది. అండ్ డీమార్ట్లో బెల్లం కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?